ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఒక మహమ్మారి, అదేమిటంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, అప్పు అనే మహమ్మారి. అయితే అప్పును ఏ ఏ రాసుల వారు చేస్తే తిరిగి దాని జీవితంలో కట్టలేకుండా పోతున్నారు అని కానీ మనం పరిశీలించగలిగితే 2 రాసుల వారు తప్పనిసరిగా ఆ అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. ఎవరైనా అప్పు చేసి పప్పు కూడా తినరండి, గడవకే అప్పు అనే జోలికి పోతుంటారు. ఈ సమాజంలో చక్కగా జీవించాలంటే వారికి తాహతక లేకున్నా కానీ అప్పు చేసైనా కానీ ఒక వ్యాపారాన్ని ప్రారంభించడము, లేదా ఒక వృత్తిలో కొనసాగడము, లేదా ఒక ఇంటిని నిర్మాణం చేయడము, లేకపోతే ఒక శుభకార్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో పెళ్లి కొరకు అప్పు అనేది చేస్తుంటారు. అంతేగాని అప్పు అనవసరంగా చేసి దానికి వడ్డీ కట్టాలని ఎవరికీ ఉండదు కదండి, సరదాగా. అందుకని అప్పు చేసైనా కానీ మనం బాగుపడాలి, ఉన్నత స్థాయికి రావాలి, గొప్ప స్థానంలో సమాజంలో నిలబడాలి, మనం చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా ఒక నిశ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉన్నత స్థానాన్ని మనం పొందాలి, స్టాండర్డ్ లైఫ్ అంటారండి, అలా లైఫ్ పొందాలి అనుకుంటారు. కానీ వాళ్ళ కర్మేమో కానీ వాళ్ళు చేసినవన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి. ఆ సందర్భంలో అప్పు అవ్వడము ఎక్కువైపోతుంది, వడ్డీలు కట్టలేరు, అవమానాలు పాలవుతారు. అలా వడ్డీలు పెరిగిపోయి చివరి దశలో మరణాన్ని పొందడానికి కూడాను వెనకం చేయరండి, అంటే ఆత్మహత్య కూడా చేసుకుంటుంటారు. కొంతమంది తెలివైన వాళ్ళైతే ఆపి పెట్టేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక కర్మ కిందకి వస్తుంది. తర్వాత మీ బిడ్డలు అనుభవిస్తారు, అది తెలిసిందే. ఏ కర్మనైతే మనం చేస్తామో అది మంచి కర్మ అయితే మంచిని, చెడ్డ కర్మ అయితే చెడ్డని మనం అనుభవించాల్సిందే. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే ఇప్పుడున్నటువంటి అంశం ఏమిటంటే, మీకు ఒకవేళ ఒక రాశి అనేది తెలుసుంటే, మీ పేరు మీద కానీ, లేదా మీ పుట్టిన తేదీ మీద కానీ, లేదా మీ నక్షత్రం మీద కానీ పలానా రాశి ఫాలో అవుతున్నట్టారు కొంతమందికి జ్యోతిష్ శాస్త్ర పరంగా వారికి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటాయి. దాన్ని బట్టి కూడాను వారికి లగ్నం ఏమిటి, రాశి ఏమిటి, ఈ విషయాలు తెలుసుంటాయి. ఒకవేళ మాకు పుట్టిన తేదీ లేదండి, మాకు టైం తెలియదండి, మా పూర్వీకులు రాసి పెట్టలేదండి, కాకపోతే మాకు ఈ పేరు పెట్టారండి, మా దేవత అనుగ్రహంతో నేను పుట్టాను కనుక, కాబట్టి ఈ పేరుతో వ్యవహరిస్తుంటారంటే ఆ పేరుకు సంబంధించినటువంటి రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశి ప్రకారం కూడా చూస్తుంటారు. అయితే జాతక చక్రంలో మనం గమనించినట్లయితే 12 గదులు ఉంటాయి. అంటే ఒక్కొక్క గదిని ఒక్కొక్క రాశికి నిర్ణయించడం జరిగింది. ఈ 9 గ్రహాలని ఈ 12 రాశులకు పంచడం జరిగింది. అలాగే 12 రాసులకి 27 నక్షత్రాలను కూడా పంచడం జరిగింది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, తులారాశి అలాగే వృషభ రాశి తీసుకుందాం. ఈ రెండింటికి అధిపతి ఎవరంటే శుక్ర భగవానుడు. అంటే శుక్ర భగవాన్ యొక్క క్షేత్రాలు, షట్క్షేత్రాలని. ఇప్పుడు గమనించండి, ఎవరైనా వృషభ రాశిలో పుట్టున్నా లేదా వృషభ లగ్నానికి చెందినటువంటి వారైనా కానీ తీసుకోండి. అంటే ఒక జాతక చక్రంలో లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి మరియు దాని యొక్క రణ రుణ రోగస్థానాధిపతి ఒకటైన వారికి అప్పులు తీర్చడం కష్టము. అంటే వీరు అప్పు చేయకుండా ఉంటేనే మేలు. మరి ఎలాగంటే అప్పు చేయకపోతే మాకు గడుస్తుందంటే, చేస్తే దానికి ఒక పరిష్కార మార్గం ఉంది. దాని గురించి చెప్తాను చివరిలో. ఈ వీడియోని చక్కగా చివరి వరకు వినండి. ఒకవేళ మీకు దీన్ని అనుసరించగలిగే శక్తి ఉంటే అనుసరించండి, లేదంటే వదిలేయండి. అదేంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లగ్నాధిపతి, రాశ్యాధిపతి మరియు 6వ స్థానాధిపతి ఒకటే అయినప్పుడు ఎవరైతే అప్పు తీస్తారో వారు అప్పు తీర్చలేరు. దాని ప్రకారంగా మనం కానీ ఈ జాతక చక్రంలో పరిశీలించినట్లయితే వృషభ లగ్నానికి చెందిన వారు లేదా వృషభ రాశి చెందినటువంటి వారు ఎవరైనా కానీ అప్పు చేస్తే తీర్చలేరు. ఇది 100కి 100 రూపాయలు జరుగుతూ ఉంది, ఇది నిజం. అలాగే
వీరు కోర్టులోకి వెళ్ళినా కానీ చట్టాల వైపు వెళ్ళినా కానీ వ్యతిరేకంగా మీరు ఎవరితోనో పోట్లాడితే మీరు గెలవలేరు, ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకని కోర్టుల దగ్గర కానీ పోలీస్ స్టేషన్ల దగ్గర కానీ మీరు కావాలని వెళ్ళి చిగులుకోవడం చేస్తే, ఒకవేళ కేసులు పెట్టుకుంటా ఉంటే జీవితకాలం అంతా గడిచిపోతుంది, కానీ మీ పట్ల మాత్రం విజయం రాదు. ఇది నిజం. అంటే శాస్త్రం అనేది శాస్త్రోక్తంగా తెలియజేసే విధానాలు ఇలా ఉంటాయి. ఏదో సర్దుకుపోండి పర్లేదని పెళ్లి చేసేది, లేదా సర్దుకుపోండి కలిసి వస్తుందనడం అనేది అది మసిపూసి మారేదిగా చేసే విధమే అన్నమాట. దాన్ని నమ్మొద్దండి. నమ్మవలసినవి ఇవే. ఎవరైతే నిక్కచ్చిగా ముక్కుసూటిగా చెప్తారో వాళ్ళు నమ్మండి. అది నిష్ఠూరమైన పర్లే. ఇక్కడ జరిగేది ఏమిటంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అక్కడ నుంచి లెక్కేసుకుంటూ రండి. వృషభము, మిథునము, తర్వాత కర్కాటకము, అంటే వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య 5 అయినాయా? తులా 6. అంటే వృషభ రాశి నుంచి తులారాశి వరకు ఉన్నటువంటి గదులు 6 గదులు. 6వ ఇంటిని ఏమంటారంటే రణ, రుణ, రోగ స్థానము అంటారు. అంటే రణం అంటే ఏమిటి? గొడవలు, కొట్లాట్లు, పోరాటాలు, యుద్ధాలు. రుణ అంటే ఏంటి? అప్పులు, అవి పెరిగిపోయి వడ్డీలు కట్టడం. రోగం అంటే ఏంటి? అనారోగ్యం కలగడం. ఈ మూడిటికి స్థానం ఏమిటంటే 6వ స్థానం. వృషభ స్థానానికి అధిపతి ఎవరంటే శుక్ర భగవానుడు. వృషభ లగ్నానికి అధిపతి కూడా శుక్ర భగవానుడు అయినాడు. తులా లగ్నానికి లేదా తులా రాశి కూడాను శుక్ర భగవానుడు అయినాడు. ఇలాగా ఉండగలిగితే, అంటే వృషభ లగ్నంలో శుక్రుడున్నా, అలాగే తులా లగ్నంలో తులారాశిలో శుక్రుడున్నా, అలాగే వృషభ రాశి వారికి ఇలాంటి పరిణామాలు కలిగినప్పుడు వృషభ రాశి వారి యొక్క జాతక చక్రంలో 6వ ఇంట్లో శుక్ర భగవానుడు గాని ఉన్నట్లయితే వాళ్ళు కానీ అప్పు చేస్తే తీర్చలేరు అనేది నిజము. అలాగే వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక లగ్నంలోకి చంద్రుడు నీచ. ఇంతకుముందు వృషభ లగ్నం చెప్పాను చూడండి, దానికి చంద్రుడు ఉచ్చ. ఇక్కడ వృశ్చిక లగ్నానికి చంద్ర భగవానుడు నీచ స్థానం. అది అక్కడి నుంచి లెక్క వేయండి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనం 5 అయింది. మేషము 6. అంటే వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి నుంచి మేషరాశి వరకు ఉన్నటువంటి ఈ 6వ ఇంటిని, మేషరాశిని రణ, రుణ, రోగ స్థానం అంటారు. ఇంతకుముందు చెప్పినట్లు వృశ్చిక రాశికి లేదా వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరంటే కుజ భగవాన్. మేషరాశికి, మేష లగ్నానికి అధిపతి ఎవరంటే కుజ భగవాన్. అంటే ఇలాగా రాశ్యాధిపతి, లగ్నాధిపతి, అలాగే 6వ స్థానాధిపతి ఒకరే అయినప్పుడు ఆ వృశ్చిక లగ్నానికి చెందిన వారు కానీ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు కానీ అప్పు కానీ చేస్తే మీ జీవితంలో తీర్చలేరు. వడ్డీలకి వడ్డీ కట్టవలసి వస్తుంది, ఇల్లు గోడు అమ్ముకోవాల్సి వస్తుంది, పరువు ప్రతిష్టలు పోతాయి. అందుకని తగు జాగ్రత్తలో ఉండగలరు అని మాత్రం తెలియజేయడానికి ఈ యొక్క వీడియోని మీకు సమర్పిస్తున్నాం. అదేవిధంగా వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా కానీ మీ యొక్క వ్యతిరేకులపై కోర్టులకి వేయడం, పోలీస్ స్టేషన్ తిరగడం, ఇతర చోట్ల వాగ్విదాలు పెట్టుకోవడం చేస్తే మీకు విజయం రాదు. అందుకని మీరు ఏం చేయాలి? వృషభ లగ్నానికి చెందిన వారు లేదా వృషభ రాశికి చెందిన వారు, వృశ్చిక లగ్నానికి చెందిన వారు లేదా వృశ్చిక రాశికి చెందినటువంటి వారు కాంప్రమైజ్ అయిపోవడమే మంచిది. పెద్దల సమక్షంలో మీకు ఏమైతే రావాలో అది తీసుకొని సర్దుమణిగితేనే పరువుగా ఉంటారు, లేకపోతే గౌరవాలు పోగొట్టుకొని ఆర్థిక నష్టాన్ని పొందుతారు. ఇది నిజం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి, ఏం చేయాలి అంటే మీరు మాసంలో వచ్చే అష్టమి రోజున, అంటే అష్టమి అంటే ఏమిటి? వృద్ధి అష్టమి అని, చీన అష్టమి అని 2 ఉంటాయి. వృద్ధి అష్టమి అనేది ఒకటి ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయ నమః అంటారు అమ్మవారి. లలితాపర భట్టారిక త్రిపుర సుందరి దేవతను. ఆ అమ్మవారి కృపా కటాక్షములతో పొందినటువంటి ఆ యొక్క అష్టమి రోజు సాయంత్రం 5:30 మరియు 6 గంటల మధ్యలో ఏదైనా అమ్మవారి గుడికి కానీ లేదా కాలభైరవుని యొక్క గుడికి కానీ వెళ్ళి కాలభైరవ అష్టకాన్ని చదవండి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఓపికగా ఆడ చదవండి, ఒక అర్ధగంట సేపు. అలా చదవడం వల్ల
ఒకవేళ మీకు ఇంతవరకు తెలుసో తెలియకో చేసేస్తుంటారు, నేను చెప్పక ముందు వీడియో చూడక ముందు ఎంతో మంది చేస్తుంటారు. వెంటనే వాటి నుండి బయటపడడానికి కాలభైరవుని యొక్క కృపా కటాక్ష విషయం మీ పైన పనిచేసి అప్పు నుండి బయటపడి తిరిగి ఈ విధంగా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే మార్గం. అలాగా ప్రతి మాసానికి వచ్చే అష్టమి రోజున ఉదయం కాదు, సాయంత్రం మాట నేను చెప్తున్నది, సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో భార్యాభర్త లేదా ఎవరైతే అప్పు చేశారో వారు ముఖ్యంగా అక్కడ ఉండాలి. మీ భార్య అప్పు చేస్తే నువ్వు పోయి పూజ చేయడం కాదు భర్తగా, లేదా భర్త అప్పు చేస్తే భార్య పోయి పూజ చేయడం కాదు, ఇది తప్పు. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే తినాలి, ఎవరు నిద్రపోవాలంటే వాళ్ళు నిద్రపోతేనే అలసట తీరుతుంది. ఎవరు అప్పు చేశారో, ఎవరి పేరు మీద అప్పు చేశారో వాళ్ళే ఈ పని చేయాలి. అలా చేయగలిగితే మీరు తిరిగి ఈ పొరపాటు చేయకుండా ఉండడానికి, ఇప్పుడు చేసిన పొరపాటుని మీరు పోగొట్టుకోవడానికి, తొలగించుకోవడానికి అవకాశాలు కనబడతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆలోచించండి, నేను చెప్పిన నిజమా కాదా? ఇప్పటికే వృషభ రాశి వారు కానీ, వృషభ లగ్నం వారు కానీ, వృశ్చిక లగ్నం వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ చేస్తుంటారు. వారు ఎలాగ అనుభవిస్తున్నారో మీ యొక్క అనుభవంలోకి వచ్చి ఉంటుంది. నేనేం కొత్తగా చెప్పింది ఏం లేదు. వీటన్నిటి కూడాను నా దగ్గరికి వస్తున్నటువంటి జాతక చక్రాలని పరిశీలన చేసి చెప్పడం జరిగింది. ఇది గమనించాలి. ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. వృశ్చిక రాశి మీద కానీ, వృషభ రాశి మీద కానీ గురువు యొక్క దృష్టి ఉంటే త్వరగా అప్పులు తీరే అవకాశం కూడా ఉంటుంది. అంటే కాలభైరవ అష్టకాన్ని చదువుతూ వస్తే, అది కూడా అష్టమి రోజున. సరే అండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఒకవేళ మీ జాతక చక్రంలో ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా, గురువుగారు కరెక్ట్గా చెప్తున్నారు, అది కూడా లెక్కలు కట్టి చెప్తున్నారు, నమ్మకం ఉంది అని మీకు అనిపిస్తే మా వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. గురుగారు ఇలాగ మేము అనుకుంటున్నాం, మిమ్మల్ని కలవాలని వస్తున్నామని రాండి. లేదా ఫోన్లో కానీ ప్రపంచంలో ఏ దిక్కులో ఎక్కడున్నా కానీ ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు మీ జాతకాన్ని పరిశీలన చేసుకోవచ్చు. కానీ ఫ్రీగా చెప్పము. తగిన ఫీజుని మాత్రం సమర్పిస్తేనే మేము మీకు మా జాతక పరిశీలన చేయండి అని చెప్తే మా యొక్క జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి అమ్మవారి అనుగ్రహంతో చెప్పగలం. ఎందుకంటే ఫ్రీగా చెప్పించుకోవడానికి ఎవరైనా ఫోన్ చేసేదానిక ప్రయత్నం చేయకండి. అలా చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మేము కూడా చెప్పం. ఇది కరాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు చాలా మంది ఫోన్ చేయడం, గురుగారు మీ జాతకం చెప్తాను చెప్పండి అంటారు. ఏమ్మా దానికి ఫీజు కట్టాలంటే మళ్ళీ మాట పలుకుండదు. అదేదో ముందుగానే మీరు నిర్ణయించుకోండి. మాకు ఫోన్ చేయాలంటే, మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఫీజు చెల్లించాల్సిందే. మేము దక్షిణాచార పద్ధతిలో మా పూజా విధానం ఉంటుంది. దక్షిణ పెట్టింది మేము పూజలో ఏది చెప్పము. జ్యోతిష్ శాస్త్రాన్ని పరిజ్ఞానాన్ని కూడా మీకు పంచం. ఇది నిజం. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.